హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఎప్పట్లాగే ఈరోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. ఒక లేడీ ఇంట్లో కొన్ని రోజుల నుంచి చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషలీ ఆవిడకున్న ఒక చిన్న కూతురి రూమ్లో. అందుకనే ఒక రాత్రి తన కూతురు రూమ్లో ఏం జరుగుతుందో అని క్యాప్చర్ చేయడానికి ఒక కెమెరానైతే అక్కడ సెట్ చేసింది. అంతేకాకుండా ఆవిడ కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేసింది. Bah parce que je la vois. Oui, maman n'est pas restée. Il n'est pas le temps d'appeler. Alors j'ai mis la télé. Ah bon? Bah c'est pas grave. What? Ça fait plus d'une heure. Même pas plus, ça fait 5 heures déjà. ఆ ఒక చిన్న పాప రూమ్లో లైట్ అయితే చాలా అగ్రెసివ్గా ఫ్లికర్ అవుతూ ఉంది. ఈవిడ అక్కడికెళ్ళి ఆ లైట్ ని ఆఫ్ చేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసింది. మళ్ళీ ఇలాంటివే ఎక్స్పీరియన్సెస్ ఆవిడికి జరిగాయి. కానీ ఈసారి తన కూతురు రూమ్లో కాదు, కానీ తన పెద్ద కొడుకు రూమ్లో. ఒక రూమ్ కార్నర్లో ఒక డార్క్ ఫిగర్ అయితే నించునుంది, అసలు మూమెంటే లేకుండా. దాన్ని చూసిన వెంటనే ఈవిడ ఒక్కసారిగా అరిచేసింది. కానీ వెంటనే లైట్ ఆన్ చేసి చూస్తే ఆ ఫిగర్ ఒక్క స్ప్లిట్ సెకండ్లో అక్కడి నుంచి మాయం కూడా అయిపోయింది. ఈ వీడియో క్లిప్ అయితే ఒక టిక్టాక్ అకౌంట్లో అప్లోడ్ చేయబడింది. ఒక లొకేషన్లో సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఏదో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది. దాన్ని అక్కడ పనిచేసే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళ ఫోన్స్లో రికార్డ్ చేసుకుని టిక్టాక్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో చూడ్డానికి అంతా నార్మల్గానే కనిపిస్తోంది. కానీ కరెక్ట్గా ఫోకస్ చేసి జూమ్ చేసి చూసినప్పుడు ఒక భయానకమైన విజువల్ వాళ్ళందరికీ ఆ రాత్రి కనిపించింది. Telah ini gini, quality saya. Apakah ada yang aneh? Enak juga ya? Ya. Jam 23.41. Kalau fotonya kayak Messi ya? Medani cah, iso nyuwata ya Rai. ఆ ఫుటేజ్లో రికార్డ్ అయిన వీడియోని జూమ్ చేసి చూసినప్పుడు ఒక పోచాంగ్ అనే దయ్యం ఒక కార్నర్లో కనిపించింది. పోచాంగ్ అనే దయ్యాలు మలేషియాలో అండ్ ఇండోనేషియాలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరికైతే అంతిమ క్రియలు కరెక్ట్గా జరుగుండవో అలాంటి వాళ్ళ బాడీస్ బయటికి వచ్చేస్తాయని, అవే ఇలాంటి దయ్యాల్లాగా మారిపోయి మోక్షం కోసం బయట తిరుగుతూ ఉంటాయని అక్కడ కల్చర్ చెప్తుంది. ఇవి చూడ్డానికి కూడా చాలా స్కేరీగా కనిపిస్తూ ఉంటాయి. అంతిమ క్రియలు చేసేటప్పుడు బాడీని ఒక వైట్ క్లాత్లో కప్పేస్తారు. కానీ ఇవి బయటకు వచ్చిన తర్వాత దాని బాడీ మొత్తం కుళ్ళిపోయి ఉంటాయంట. ఇవి గాల్లో తేలుకుంటూ ట్రావెల్ చేస్తాయంట. ఇవి శ్మశానాల్లోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాని ఫేస్ని జాగ్రత్తగా గమనిస్తే అది ఎంత క్రీపీగా ఉందో, ఎంత స్కేరీగా ఉందో మీకే అర్థమవుతుంది. ఒకతను 2 రోజుల ముందు చనిపోయాడు. అతని అంతిమ క్రియల కోసం అన్ని ఏర్పాటు చేసుకుని అతని రిలేటివ్స్ రావడానికి వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు అతన్ని ఒక బాక్స్లో ప్లేస్ చేశారు. వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కరే వచ్చి ఆ బాడీని చూసి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది అతన్ని వీడియోలో కూడా రికార్డ్ చేసుకున్నారు. అలా రికార్డ్ చేసుకున్న ఒక వీడియోలో ఒక స్ట్రేంజ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఎవరైతే చనిపోయారో అతని డెడ్ బాడీ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీ కొన్ని సెకండ్స్ పాటు దాని కళ్ళని ఓపెన్ చేస్తుంది. అది కూడా చనిపోయిన 1 రోజు తర్వాత. Mira, él lo está abriendo. Ay, es verdad. Él está luchando por su vida. Es verdad, pero ¿por qué llaman a la ambulancia? Mira, abrió, ¿verdad? Ahí lo cerró. Mira, ya lo está abriendo otra vez. Mira, él lo está abriendo. Ay, es verdad. Él está luchando por su vida. Es verdad, pero ¿por qué llaman a la ambulancia? Mira, abrió, ¿verdad? Ahí lo cerró. మీరు దాన్ని గమనించారా? ఆ డెడ్ బాడీ అయితే దాని కళ్ళని కొన్ని సెకండ్స్ పాటు ఓపెన్ చేసింది. అంతేకాకుండా దాని కళ్ళు ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో దాని కంటి లోపల పూర్తిగా బ్లాక్ ఫామే కనిపించింది. అంటే కంటిలో ఉండాల్సిన వైట్ ఫామ్ అయితే ఎక్కడా కనిపించలేదు. అది మొత్తం బ్లాక్ లోనే ఉంది. అక్కడ ఏదైతే జరిగిందో దాన్ని అక్కడున్న వాళ్ళందరూ లైవ్ లో చూశారు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు.
కొంతమంది అయితే ఆ డెడ్ బాడీ కళ్ళు ఓపెన్ చేసినప్పుడు దాని ఎక్స్ప్రెషన్స్ కూడా అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా మారుతున్నాయని చాలా గట్టిగా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? ఇంకోసారి జాగ్రత్తగా గమనించి కింద కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. సింప్లీ శరత్ అనే ఒక టీం ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ ని అర్ధరాత్రి ఒక హాంటెడ్ లొకేషన్ లో చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్లకు చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. ఆ ప్రాపర్టీలో కొన్ని దయ్యాలున్నాయంట. అక్కడున్న లోకల్స్ కి అక్కడున్న దయ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయంట. ఆ ప్రాపర్టీ దగ్గరలో ఒక మెయిన్ రోడ్ కూడా ఉంది. ఆ రోడ్ లో రాత్రి ఎవరైనా ట్రావెల్ చేస్తూ ఉంటే కొంతమంది పిల్లలు డ్రాప్ అడుగుతూ ఉంటారంట. అలాంటి ఒక లొకేషన్కి వెళ్ళి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్లకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ జరిగాయో రండి మనం ఈ వీడియోలో చూద్దాం. guys மேல சவுண்ட் கேக்குது. Oh my god. ராகுல அப்படியே ஃபாலோ பண்ணிட்டு கிட்ட போ. அப்படியே ஆமா நான் பின்னாடி வரேன். நிஜமா வா. நான் போறேன். ஸ்லோவா சத்தம் கேட்கக்கூடாது. వాళ్లకు ఆ ప్రాపర్టీలో చాలా స్ట్రేంజ్ గా ఎవరో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపించాయి. అంతేకాకుండా గజ్జల శబ్దాలు. இப்போ நான் உங்ககிட்ட பேச முயற்சி பண்ண போறோம். எனக்கு தெரியும் உங்களால டைரக்டா எங்ககிட்ட பேச முடியாதுன்னு. தைரியமா பேஸ் பண்ணிடலாம். பட் இது ரொம்ப அஃபெக்ட் ஆயிடுது லாங் டைம்ல. கனவுல வர்றது அது தொடர்ந்து அந்த ஃபீல் இருந்துட்டே இருக்கு. நம்ம தானே நான் தவிர்க்கிறேன் சார். மென்டலி நம்ம தான் வீக் ஆகிறோம் ரொம்ப. சரி ஓகே சிஸ்டர் வைக்கிறது. గజ్జల శబ్దాలైతే వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక రూమ్ గుండా ఒక మనిషి లాంటి ఆకారం అయితే కనిపించింది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అది ఒక మనిషి మాత్రమే కాదు, ఒక లేడీ లాంటి ఆకారం కనిపిస్తూ దాంతో పాటు ఒక చిన్న బాబు కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఈ ప్రాపర్టీలో ఇలాంటి దయ్యాలు ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయంట. వీళ్ల కంట పడింది మాత్రం ఈ 2 దయ్యాలు మాత్రమే. ఒక లేడీ తన టిక్టాక్ కోసమని ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉంది. ఆవిడ ఒక సింగర్. ఆవిడ అకౌంట్లో అన్ని సింగింగ్ వీడియోసే ఉంటాయి. అలాగే యాజ్ యూజువల్ గా ఒక వీడియోని రికార్డ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక స్కేరీ విజువల్ అయితే ఆవిడ రికార్డ్ చేసుకుంటున్న వీడియోలో క్యాప్చర్ అయింది. De minha autoria, que eu amo demais e não sai da minha cabeça. Se as lágrimas embaçam seu olhar e o coração. Ai, mamãe, vai pra sala, vai pra mamãe gravar, senão eu esqueço. Dou já.
Se as lágrimas embasam seu olhar e o coração já não consegue mais se alegrar, é nessa hora que gente. Meg, tu tá vendo alguma coisa? Gente, não tem nada. Não tem ninguém aqui. Misericórdia, meu pai. Lá em cima é uma casa, porém é desativada. Agora é tudo fechado. Ai. Meu Deus. ఒక పేల్చేయి ఆవిడ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో పైనుంచి కిందకొచ్చింది, మళ్ళీ వెంటనే వెనకెళ్ళిపోయింది. ఇలా 2 సార్లు జరిగే కొందికి ఆవిడ రెండోసారి గమనించి మళ్ళీ అక్కడికెళ్ళి చూస్తే ఆ స్టేర్ కేస్ మీద ఎవరూ కనిపించరు. కానీ తన కుక్క మాత్రం స్టేర్ కేస్ వైపే చూస్తూ చాలా క్రీపీగా దేన్నో చూసి మరుగుతూనే ఉన్నింది. దీన్ని బట్టి అక్కడ ఎవరో ఉన్నారని ఈ లేడీకి అర్థమైపోయింది. పైకెళ్లడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు. ఆ చేతిని ఇంకోసారి జాగ్రత్తగా గమనించండి. చూడ్డానికైతే చాలా పేల్ కలర్లో ఉంది. అంతేకాకుండా అది డిస్ఫిగర్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది. సో ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఈ లేడీతో పాటు అక్కడ ఇంకా ఎవరున్నారు? అది మనిషేనా లేదా ఏదైనా పారానార్మల్ ఎంటిటీనా? ఇండోనేషియాలో కాలిమంటాన్ అనే ఒక ప్లేస్లో చాలా పెద్ద డీప్ ఫారెస్ట్ ఉంది. అంతేకాకుండా ఆ ఫారెస్ట్లో కొన్ని భాగాల్లో మాత్రం కొన్ని దెయ్యాలున్నాయని అక్కడ లోకల్స్ నమ్ముతూ ఉంటారు. ఒకతను అర్ధరాత్రి ఆ ప్లేస్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి, అక్కడున్న దయ్యాల గురించి స్టోరీస్ నిజమా కాదా అని తెలుసుకోవడానికి ధైర్యం చేసి దాదాపు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వెళ్తాడు. అక్కడికెళ్ళిన ఇతనికి ఏమాత్రం డిసప్పాయింట్ జరగదు. అతను దేన్నైతే చూడ్డానికి అక్కడికి వెళ్తాడో అది డైరెక్ట్గా ఇతనికి ఒక్కసారి కాదు 2 సార్లు కనిపిస్తుంది. Apa itu? Apa di sebelah sana itu? La ilaha illallah. Bismillahirrahmanirrahim. ఆ డీప్ ఫారెస్ట్ లో ఇతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాస్త దూరంలో ఏదో కొంచెం మూమెంట్ అనిపించింది. అందుకనే అతను హాల్ట్ చేసి ఎక్కడి నుంచి అయితే సౌండ్స్ వస్తున్నాయో అక్కడ ఫోకస్ చేసినప్పుడు ఒక చాలా పెద్ద మాను వెనకాల ఒక చాలా క్రీపీగా కనిపించే ఫిగర్ బయటికి తొంగి చూస్తూ ఇతన్నే చూస్తున్నప్పుడు ఇతను దాన్ని డైరెక్ట్ గా చూసేశాడు. దాని ఫేషియల్ ఫీచర్స్ ని ఒకసారి గమనించండి. కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. ఫేస్ అంతా నల్లగా మాడిపోయినట్టు అనిపిస్తోంది. మొత్తానికి చూడ్డానికైతే చాలా క్రీపీగా కనిపిస్తోంది. Apa itu? Hah? దీన్ని చూసిన తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోలేదు. అది మనిషి ఏమో అనుకుని దాన్ని దగ్గరని ఇంకా చూద్దామని దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ ఇది జరిగింది. La ilaha illallah. అతను ఆ దయ్యాన్ని వెతుకుంటూ వెళ్తున్నప్పుడు అతని వెనకాలే ఉన్నట్టుండే అలాంటిదే దయ్యమో లేదా అదే దయ్యమో లేదా వేరేదో దయ్యమో ఉన్నట్టుండే అతని వెనకాల ప్రత్యక్షమైపోయింది. దాన్ని చూసిన వెంటనే ఒక్కసారిగా ఇతనికి గుండె ఆగిపోయేంత పనైంది. అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ అతను పారిపోతున్నప్పుడు కూడా ఆ దయ్యం ఇతన్ని వెంటాడడం స్టాప్ చేయదు.
Apa benar kamu yang menghuni di sini? Saya di sini nggak mengganggu. ఒక రకంగా అయితే ఆ దయ్యం ఇతన్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నట్టుగా అనిపించింది. ఇతను ఎంత ఫాస్ట్ గా పారిపోయినా ఇతని వెనకాలే ఉన్నట్టుండే మళ్ళీ ప్రత్యక్షమవుతుంది. ఇది జరిగిన తర్వాత అతను ఏమాత్రం లేట్ చేయకుండా ఎక్కడా స్టాప్ చేయకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ చేయండి. అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. See you in next video.